నన్ను ఒక ఆయన అడిగాడు, అయ్యా బుద్ధి కర్మానుసారిణి అంటారు, దానికి అర్థం ఏమిటి అని. బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళంతా చెబుతుంటారు, మాకు దాని అర్థం సరిగా తెలియలేదు, తమరు కాస్త వివరించండి. నేను చెప్పాను, నాయనా దానికి అర్థం ఇది. నేను ముందరనే చెప్పాను, నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యపాపములకు తగినట్లుగా ఇప్పుడు నువ్వు సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అని. నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు, దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి. దుఃఖం ఎలా వస్తుంది? ఏదో తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది. నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది. బుద్ధి కర్మానుసారిణి. నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన యోగం నీకు ఉన్నందువల్ల ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుడుతున్నది నీకు. అదే గనక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుట్టదు. అలాగే నువ్వు కిందటి జన్మలో చేసిన సుకృతం ఫలంగా సుఖాన్ని అనుభవించాల్సిన యోగం ఉన్నందువల్ల దానికి తగినట్టుగా మంచి పని చెయ్యాలనే బుద్ధి నీకు పుడుతున్నది.